దాచిపెట్టుకుంటుంది. వాళ్ళు అమ్మిన ఆస్తే ఎక్కువ కదా, అంతా అమ్మే వేసేసి మళ్ళీ కొంచెం ఏదో దాచిపెట్టుకోవాలా. వాళ్ళలో దుర్బుద్ధి పుట్టి మొదట వాళ్ళ ఆవిడకి చెప్పుకుంటాడేమో, నువ్వు ఇది భద్రం చెయ్యి, నేను ముందెళ్ళి పేతురు గారికి ఇచ్చేస్తానని. ఇద్దరు కలిసి రాల, ఒకళ్ళు వచ్చారు. ఎవరూ చెప్పలేదండి. ఈ ధనం ఆయన పాదాల దగ్గర పెట్టబోయేటప్పుడు పేతురు గారికి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, ఇంతకే మీరు దీన్ని నమ్మారా అని అడిగాడు. ఆస్తి ఎవరిది? అమ్మినవాడు, అనినయ్య సభ్యురాడు. ఇప్పుడు ఇక్కడ గట్టిగా అడుగుతున్నాడు, ఇంతకీ అమ్మారా అని. దైవజనుడు ఎందుకు ఇలాగ అడుగుతున్నాడు అంటే ఆలోచన రాలా. ఆయన బయలుపడిందేమో అని ఆలోచన రాలా. ఇంతకే అనేసాడు ఒకసారి. ఇది అమ్మక మునుపు అంతా నీదే కదా, సాతాను నీ హృదయమును మోసపుచ్చింది, నువ్వు దేవునితోనే అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఎవరితో ఆడాడు? దేవునితోనే. దేవునితోనే అబద్ధం ఆడావు. ఇంట్లో ఒకళ్ళతో ఒకళ్ళు, పిల్లలు తల్లిదండ్రులు పిల్లలతో, స్నేహితులతో, భార్య భర్తతో, భర్త భార్యతో అబద్ధాలు ఆడటం సహజం. ఇప్పుడు ఈ మనిషి ఎవరితో అబద్ధం ఆడాడు? దేవునితోనే అబద్ధం ఆడాడండి. ఏమి చేయలా. పేతురు ఈ మాటలు పలుకుతూ ఉండగా ఆయన అక్కడే కుప్పబోలి ప్రాణం విడిచాడండి. దేనికి? అబద్ధం ఆడినందుకు అక్కడే కుప్పబోలి.